ఏమో ఎర్లీ మార్నింగ్ ఈరోజు షిఫ్టా? అందుకనే అమ్మ బూస్ట్ ఇచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ఇంకా ఎర్లీ మార్నింగ్ శుక్రవారం కదండి, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అని స్టార్ట్ చేశాను. ఇంకా లైట్లన్నీ ఆన్ చేసిన తర్వాత అక్కడ దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదండి, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ మనసారా దేవునికి నమస్కరించుకునేసి ఇక్కడ దేవుని శ్లోకాలు అందొస్తాయి చూడండి, అవన్నీ వచ్చేది ఆన్ చేశాను అనమాట. చాంటింగ్ బాక్స్ అంటుంటాం కదా, తిరుపతిలో తీసుకునేది. గోవింద గోవింద అనుకుంటూ ఓం నమో నారాయణ అంటూ రకరకాల దేవుళ్ళ శ్లోకాలు వస్తుంటాయండి. అవన్నీ పెట్టుకొని వింటూ నేను పని అనేది చేసుకుంటూ ఉంటాను. ఇంకా టైం వచ్చేసి 5 కావచ్చిందండి, 4:45 అలా అయింది. ఇవాళ శుక్రవారం కదండి, కొంచెం పని హడావుడి ఎక్కువగా ఉంటుంది. పూజ మనం మనశ్శాంతిగా చేసుకోవాలంటే ఒక అరగంట ముందు లేస్తే పని అంతా అవుతుందండి. ఇంకా ఇల్లంతా నీట్గా కసువు వచ్చేసి మాప్ పెట్టేసిన తర్వాత పూజ గది కూడా నీట్గా శుభ్రం చేసేసి, మొన్ననే పండగ అయింది కదండి, అందుకనేసి కలశం ఏం పెట్టలేదన్నమాట. ఓన్లీ పూజ గది అంతా నీట్గా శుభ్రం చేసి, ఇదిగోండి పువ్వులు అందరూ రెడీగా ఉన్నాయి. ఇంకా ఉగాదితో కొత్త సంవత్సరం వచ్చింది కదండి, కొత్త సంవత్సరం తొలి శుక్రవారం రోజు అమ్మవారికి ఇలా అభిషేకం చేస్తున్నాను. శుద్ధ జలంలో కొంచెం పసుపు కుంకుమ అలాగనే గంధము అక్షింతలందు వేసిన తర్వాత కొన్ని పూలు వేసి ఇలా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత దీపారాధన చేస్తున్నానండి. పైగా ఇవాళ మా అబ్బాయి బర్త్డే అండి, విష్ణు తేజారెడ్డి బర్త్డే అనమాట. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మెయిన్గా శుక్రవారం వచ్చింది కదండి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంటుంటాం కదండి, పప్పుల పొడిలో కొంచెం నెయ్యి వేసి ప్రసాదంగా సమర్పించేసి ఇంకా పూజ కూడా చేశానండి. అలాగనే ఇవాళ శుక్రవారం కదండి, అందుకనేసి కుంకుమార్చన చేసుకుందాం అనేసి ఇలా ఏదైనా కాయిన్స్ ఉంటాయి చూడండి, ఇది వచ్చేసి బ్రాస్ అమ్మవారి కాయిన్ అనమాట. ఒకవైపు అమ్మవారి రూపు, అలాగే ఇంకోవైపు శ్రీచక్రం అలా వచ్చింటుంది. ఒకవేళ ఇలాంటి కాయిన్స్ లేకుంటే 1 రూపీ కాయిన్ కానీ, లేకుంటే 2 రూపీస్ కాయిన్స్ కానీ, లేకుంటే 5 రూపాయల కాయిన్స్ కానీ ఉంటాయి కదండి, వాటితోనే మనం ఇలా కుంకుమార్చన చేసుకోవచ్చండి. శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అని 108 అష్టోత్తరాలు ఉంటాయి కదండి అమ్మవారివి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహిత ప్రదాయే నమః అనుకుంటూ అమ్మవారి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేసి పూజ కూడా చేశానండి. తెల్లవారేసరికల్లా పూజ అయితే అయిపోయిందండి. ఇలా కుంకుమార్చన చేయొచ్చు, లేకుంటే పుష్పార్చన చేయొచ్చు. పుష్పాలు దొరకకుంటే కానీ అక్షింతలతో కానీ అమ్మవారికి అర్చన చేసుకుంటే చాలా మంచిదండి. మెయిన్గా ఒక శుక్రవారం, నెలలో ఒక శుక్రవారం కానీ, లేకుంటే 2 శుక్రవారాలు కానీ ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన ఇంటిపై ఎప్పటికీ ఉంటుంది. రుణ బాధలు లేకుంటే ఏదైనా ఆర్థిక సమస్యలు అనేవి అసలు ఇంటికి లోపల ఉండవు. అలాగని ఇంట్లో చికాకులు గొడవలు కూడా అసలు ఉండవండి. ఇంకా నేనైతే ఇలా కుంకుమార్చన చేసి పూజ అయితే చేశానండి. బాబు లేచిన తర్వాత ఇవాళ బాబు పుట్టినరోజు కదండి, అందుకనేసి బాబుతో కూడా పూజ చేయించి పంచహార తిప్పించాలండి. చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉందనమాట. పోయిన సంవత్సరం కూడా ఇంటి దగ్గర లేడనుకుంటానండి బర్త్డేకి, కానీ ఈ సంవత్సరం ఇంటి దగ్గర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ బాబుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత శుక్రవారం కానీ శనివారం కానీ మనం ఇల్లంతా ధూపం ఇస్తే చాలా మంచిదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా ధూపం ఇస్తున్నాను. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా, లేకుంటే నరదిష్టి ఉన్నా కానీ మనం ఇలా శుక్రవారం కానీ శనివారం కానీ ఇలా కనుక మనం ధూపం ఇచ్చామనుకోండి, ఇంట్లో ఏదైనా నరదిష్టి అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఒక డోర్ తీసేసి ఇలా మొత్తం ఇల్లంతా కూడా ధూపం అనేది ఇవ్వాలండి. ఇదిగోండి మంచి ప్లెజెంట్గా ఉంటుందండి. ఉదయానికల్లా పూజ అయిపోయిన తర్వాత ఇలా ధూపం ఇచ్చామనుకోండి, ధూపం వాసన అసలు ఎంత మనసుకు హ్యాపీగా అనిపిస్తుందో. ఇంకా ఇల్లంతా ధూపం ఇచ్చిన తర్వాత ఇంకా ధూపం తీసుకెళ్ళేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశానండి. ఎందుకంటే ఆ పై వరకు ధూపం అంతా వెళ్తుంది కదా అనేసి. ఇదిగోండి ఇలా చాలా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎంతటి పని అయినా కానీ చేసుకోగలిగేంత శక్తి అమ్మవారు ఇస్తారని నేను నమ్ముతుంటాను కనుకనే ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తుంటానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను. కిచెన్ చూడండి ఎంత ప్లెజెంట్గా నీట్గా అనిపిస్తుందో. ఇప్పుడే ఎండ అనేది కిచెన్ రూమ్లోకి వస్తుందండి. లైట్ ఆఫ్ చేస్తే చూడండి డైరెక్ట్గా ఎండ అనేది ఎంత బాగా అనిపిస్తుందండి. అందుకనేసి ఉదయానికల్లా కిచెన్ అంతా నీట్గా అరేంజ్ చేసుకుంటాను. కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఇలాగనే చూసి హ్యాపీగా ఫీల్ అయిన తర్వాతనే లైట్ అనేది వేస్తుంటానండి. డైరెక్ట్గా కిచెన్ రూమ్లోకి అలాగే పూజ గదిలోకి ఎండ అనేది వస్తుంటుంది. ఇంకా పాలు వచ్చేయండి. ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేసి కాఫీ తాగాలి. తెల్లవారుజామున 4 గంటలకు లేసాను కదండి, అందుకనేసి కొంచెం హెడేక్గా అలా ఉందన్నమాట. మనం కొంచెం కాఫీ తాగితేనే మనకు మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది కదండి. మీకు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఈ ఉదయాన్నే ఇలా కాఫీ తాగంది ఏ పని చేయలేనండి. ఎందుకంటే బ్రూ ఇన్స్టెంట్ కాఫీకి అలవాటు పడ్డా అనమాట, అడిక్టెడ్.
మళ్ళీ ఎక్కువ కాఫీ అలవాటు లేదు కానండి, ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా కాఫీ తాగాలి. అది నాకు మా అత్తయ్య మామయ్యతో అలవాటైందన్నమాట ఊర్లో. ఇంక తర్వాత ఇంక అది మానలేకున్నాను గానీ, ఈవినింగ్ పూటైతే అంత ఇష్టంగా ఏం తాగనండి. కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా కాఫీ గొంతులో పడాలి. మీకు గూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి నాకు, అమ్ముకు, అలాగనే మున్నికి ముగ్గురికి కలిపేసి ఇంక కాఫీ ప్రిపేర్ చేశానండి. బ్రూ ఇన్‌స్టంట్ కాఫీ అయితే గనుక తొందరగానే రెడీ అయిపోతుంది కదా అనేసి, 1, 2 సార్లు ఇలా తిరగ్గొట్టుకొని కాఫీ తాగామనుకోండి, ఆ నురుగు నురుగుగా ఉండే కాఫీ అంటేనే అందరం ఇష్టపడుతూ ఉంటాం గదా! మెయిన్‌గా కాఫీ తాగాలనే ఇంట్రెస్ట్ గూడా ఆ నురుగుని చూసే వస్తుంది కదండీ! ఇంక కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. నాకు, అమ్ముకు, అలాగనే మున్నికి గూడా ఇచ్చేసాను. ఇవాళ అమ్ముకొచ్చేసి ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అండి. ఉదయాన్నే 6 గంటలకల్లా తన షిఫ్ట్ అనేది స్టార్ట్ చేసింది. దగ్గర దగ్గర 12 గంటల వరకు ఉంటుందేమో అండి. వర్క్ చేసుకుంటుంటే నాకొక విషయం గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయమేసేది. నాకైనా, మా ఫ్రెండ్స్‌కైనా. సార్ వాళ్ళని డౌట్ అడగాలంటే కూడా భయమేసేది. అలానే ఉండిపోయి ఎగ్జామ్స్ అప్పుడు చాలా కష్టమయ్యేది. మన అకాడమిక్స్‌లో చాలా కష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. కిడ్స్‌కి సమ్ హెల్ప్, సమ్ సపోర్ట్ కావాలంటే ఒక మంచి ప్లాట్‌ఫామ్ ఉంది. అదేంటంటే బాంజు. ఇది మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అన్నమాట. ఇది ఫౌండెడ్ బై నీలకంఠ భానుప్రకాష్ గారు. ఇతను వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. అండ్ భానుప్రకాష్ గారు మ్యాథ్స్లో ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ని పిల్లలందరికీ నేర్పించాలి, వాళ్ళందరికీ మ్యాథ్స్ అంటే భయం పోగొట్టాలి అన్న కాన్సెప్ట్తో బాంజు ఓపెన్ చేశారు. ఈ బాంజులో లైవ్గా టీచర్స్ పిల్లలకి టీచ్ చేస్తారు కాబట్టి పిల్లలకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్పటికప్పుడు అడిగి క్లియర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేను నా యూఎస్లో ఉన్న ఫ్రెండ్ చెప్పింది. ఇలా ఇక్కడ పిల్లలకి మ్యాథ్స్ అసలు భయమే లేదే, చిన్నప్పుడు మనకి చాలా భయం వేసేది, ఇక్కడ బాంజు యాప్ యూజ్ చేసేసి చదువుకుంటున్నారు అని. అలా నాకు తెలిసింది. అండ్ ఇది ఆన్లైన్ కాబట్టి వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయినా కూడా ఈ క్లాసెస్ తీసుకోవచ్చు. సో నాకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. జనరల్గా పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది కదా, మీ కిడ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను బాంజు వాళ్ళని అడిగి డీటెయిల్స్ మీతో షేర్ చేస్తున్నాను. వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి వెళ్ళిన ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ డెమో వస్తుంది. ఆ డెమో తీసుకోవడం వల్ల మీ పిల్లలకి అలాగే మీకు అర్థమవుతుంది ఇది అసలు వర్క్ చేస్తుందా, మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని. ఒకవేళ వర్కౌట్ అవుతే హ్యాపీగా జాయిన్ చేయొచ్చు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో బాంజులో జాయిన్ అయ్యాక కిడ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందనేసి నేను రివ్యూస్ చదివానండి. ఇంకా చాలా మంది కూడా నాకు చెప్పారు, అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది మంచి ప్లాట్ఫామ్ అండ్ బాగా యూస్ఫుల్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా అక్కడ అమ్ముకు కాఫీ ఇచ్చిన తర్వాత నేను కూడా కాఫీ తీసుకొని తీరిగ్గా ఇలా సోఫాలో కూర్చునేసరికి బాబు అయితే నిద్ర లేచి వచ్చాడండి. అందరికీ హాయ్ చెప్పున్నానా అంటే హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇవాళ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నానండి. మా వారైతే ఎర్లీ మార్నింగే తనకు పని మీద బయటకు వెళ్ళిపోయారనమాట. అందుకనేసి ఉదయాన్నే ఎర్లీ మార్నింగే పూజ చేశానండి. మా వారు అలా బయటకు వెళ్ళిన తర్వాత పూజ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి పూజ చేసి వాళ్ళు వెళ్ళే టయానికల్లా పూజ అయితే ముగించేస్తానండి. పైగా ఇంక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అంతా ఏం ప్రిపేర్ చేయలేదండి. పిల్లలిద్దరూ బయట నుంచి దోస తెచ్చుకుంటాము, మసాలా దోస అంటే ఓకే అని చెప్పాను. నేను కూడా బయట నుంచి తీసుకొచ్చిన మసాలా దోసనే తిన్నానండి. తర్వాత బాబుకి ఎంతో ఇష్టమనమాట గులాబ్ జామ్. మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా ఉందంటే గులాబ్ జామే అండి. మన ఛానల్‌లో ఫస్ట్ వీడియో కూడా గులాబ్ జామ్ వీడియోనేనండి. అది గుర్తొస్తుందనమాట. ప్రతిసారి నేను గులాబ్ జామ్ చేసినప్పుడల్లా కూడా మన ఫస్ట్ వీడియో గులాబ్ జామ్ గదా అనేసి గుర్తొస్తుంటుంది. ఇవాళ ఎలాగో బాబు బర్త్‌డే గదా! తీపి చేసినట్టుగా ఉంటుంది కదా అనేసి గులాబ్ జామే ప్రిపేర్ చేస్తున్నానండి. గులాబ్ జామ్ ఇలా పౌడర్ రూపంలో వస్తుంది కదండీ! అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి 1, 2 సార్లు ఇలా బాగా రౌండ్‌గా మిక్స్ చేసినట్టుగా క్లాక్ వైస్‌గా మిక్స్ చేయాలండి. మరీ ఎక్కువగా కలపకూడదనమాట. తర్వాత కాచి చల్లార్చిన కొన్ని పాలు తీసుకునేసి మిక్స్ చేస్తున్నానండి. పాలతో కానీ, లేకుంటే నీళ్ళతో గానీ మనం మిక్స్ చేయొచ్చు. కానీ పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామున్లు. ఎక్కువగా మిక్స్ చేయకుండా కొంచెం ఇదిగోండి అలా అలా పైపైన మిక్స్ చేయాలనమాట. ఇదిగోండి పిండనేది ఇలా కొంచెం లూజ్‌గానే ఉండేటట్టుగానే చేతికి అంటుకునేటట్టుగానే మనం మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇంగ రెడీ అయిపోయింది కదండీ! మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసి ఇది కొంచెం నానే లోపల షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! మీకు ఎంతమందికి ఇష్టం గులాబ్ జామున్ తప్పకుండా కామెంట్ చేయండి. చాలా వరకు గులాబ్ జామ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టంగానే ఉంటుంది కదండీ! కానీ కొందరికి ఇంకా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది గదా! మా ఇంట్లో అలాగనేనండి. ఇంగా చక్కెర కొలతొచ్చేసి క్వాంటిటీ 3/4 కేజీ వరకు ప్యాకెట్‌కి పడుతుందని చెప్పారు. మనం ఎంత క్వాంటిటీతో చక్కెర తీసుకుంటామో అంతే క్వాంటిటీతో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా 2 కలిపి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం షుగర్‌లో నెయ్యి యాడ్ చేసామనుకోండి ఏమవుతుందంటే షుగర్‌లో డస్ట్ అంతా ఉంటుంది కదా! నీళ్లు మిక్స్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా పైకి తేలుతుందండి. తర్వాత మనం గరిటెతో తీసేస్తే సరిపోతది. అంతేకాకుండా గులాబ్ జాములు కూడా బాగా షైనీగా వస్తాయండి మేస్తున్నట్టుగా. అందుకని ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఇలా షుగర్ సిరప్‌లో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇది చూడండి అంతా డస్ట్ అంతా పక్క తీశాను. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం జిగటగా వస్తది చూడండి షుగర్ సిరప్. అంతవరకు మనం కాంచితే సరిపోతుంది. ఇంకా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. పక్క తీస్తున్నాను. ఇది కొంచెం చల్లారే లోపల ఇంగ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతదనేసి ఇంగ స్టవ్ మీద బాండీ అనేది పెట్టేసానండి ఆయిల్ వేసి.
చాలా తొందరగానే రెడీ అయిపోతాయి కదండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కూల్‌గా తింటే గులాబ్ జాములు సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఐస్ క్రీమ్‌తో కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. మీ ఇంట్లో కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఒక 3, 4 మినిట్స్ అయింటుందేమో నానబెట్టాను కదా పిండి. చూడండి చేతికి అంటుకోకుండానే ఉందనమాట. ఇప్పుడు చేతికి కొంచెంగా మనం నెయ్యి రాసుకునేసి ఎంత ఉండల సైజులో కావాలో ఆ సైజులో మనం ఉండలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం గులాబ్ జాములు ప్రిపేర్ చేసామనుకోండి ఎక్కువ క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయండి. ఇది చూడండి. కొంచెం గట్టిగా నొక్కినట్టుగా అలా మనం ఉండనేది చుట్టామనుకోండి ఎక్కువ క్రాక్స్ కూడా రావు. జ్యూసీగా ఉంటాయండి. చక్కెర పాకాన్ని కూడా బాగా పీల్చుకుంటే బాగా పొంగుతాయండి. పాలతో చేసేటివి ఏవైనా టేస్టీగా ఉంటాయి కదండి. నార్మల్గా మనము గులాబ్ జామ్ పిండి మిక్స్ చేసేటప్పుడు నీళ్ళతో కాకుండా ఈ విధంగా పాలతో మిక్స్ చేయండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఇలా వేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీదనే బాగా వేయించాలన్నమాట. లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల వైపు గులాబ్ జాములు. వీటంతటి ఇవి కొంచెం పైకి తేలుతాయి చూడండి. అప్పుడు మిక్స్ చేయాలన్నమాట. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇదిగోండి ఇది పర్ఫెక్ట్ కలర్. ఇది చూడండి ఎక్కువగా క్రాక్స్ కూడా రాలేదు. మా బాబుకు, మా పాపకు, మా వారికి గులాబ్ జాములు చాలా ఇష్టం అండి. అందుకనే నేను కొంచెం షుగర్ సిరప్ కూడా ఎక్కువగానే వేస్తానండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓన్లీ గులాబ్ జాములనే కాకుండా షుగర్ సిరప్‌తో పాటు ఎక్కువగా తింటారు గనుక కొంచెం షుగర్ సిరప్ ఎక్కువగా ఉండేటట్టుగానే ప్రిపేర్ చేశాను. ఒక 10 మినిట్స్ అలాగనే పెట్టేసామనుకోండి షుగర్ సిరప్‌నంతా బాగా పీల్చుకునేసి గులాబ్ జాములు చూడండి ఎంత బాగా పొంగాయో. అదే ఉబ్బాయి అంటాం కదా అలా. ఇలా రౌండ్‌గా ఉన్నాయి చూడండి. చూడగానే తినబుద్ధి అవుతుంటాయి కదా! చాలా జ్యూసీగా ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మీరు ఇందులో కావాలంటే యాలకులు వేసుకోవచ్చు. మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు. లేకుంటే రోజ్ వాటర్ ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు గానీ, ఇలా ప్లెయిన్‌గా ప్రిపేర్ చేస్తేనే మా ఇంట్లో ఇష్టంగా తింటారండి. ఇదిగోండి టేస్టీగా ఉండే గులాబ్ జామ్. మా బాబుకి ఎంతో ఇష్టం. పైగా వాని బర్త్‌డే కదండీ! అందుకనేసి వానికి ఇష్టమైన గులాబ్ జామ్ తినిపిస్తూ హ్యాపీ బర్త్‌డే నాన్న అని చెప్తున్నానండి. మీ అందరి బెస్ట్ విషెస్ కూడా వానికి ఉండాలనేసి, మీ అందరూ కూడా బాబుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదండి ఇవాల్టి వీడియో. ఒక శుక్రవారం గానీ, లేకుంటే నెలలో 2 శుక్రవారాలు గానీ అమ్మవారి పూజ తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. అమ్మవారికి అభిషేకం చేయండి. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అలాగనే అమ్మవారికి వీలుంటే పుష్పార్చన చేసుకునేసి, ఆ అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలని ఆశిస్తున్నాను. వీడియో అయితే మీ అందరికి యూస్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. మీ అందరూ మా బాబుకు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.